మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 3న హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ యూత్ డే సదస్సును నిర్వహించినట్లు తెలంగాణ జనసమితి నల్గొండ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి, జిల్లా నాయకుడు డాక్టర్ నరసింహాచారి తెలిపారు. తెలంగాణ జనసమితి మరియు యువజన సమితి, విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ యూత్ డే సదస్సు వాల్ పోస్టర్ను తెలంగాణ జనసమితి నాయకులు శనివారం నల్గొండ పట్టణంలోని శ్రీకాంతాచారి విగ్రహం ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాంతాచారి వర్ధంతిని తెలంగాణ యూత్ డేగా ప్రకటించాలని కోరారు. ఈ సదస్సుకు విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకాంతాచారిని పట్టించుకోలేదని, ఉద్యమకారులందరినీ పక్కన పెట్టి తమ స్వార్థం కోసం పనిచేశారని విమర్శించారు. శ్రీకాంతాచారి ఆశయాలను సాధించడానికి ఆయన వర్ధంతిని యూత్ డేగా ప్రకటించాలని కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జనసమితి జిల్లా నాయకుడు సైదా, యాదయ్య, అనిల్, సతీష్, నరసింహ, వినోద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైనటువంటి కామ్రేడ్ శ్రీకాంతాచారి వర్ధంతి డిసెంబర్ 3వ తారీఖున ఉన్న సందర్భంగా హైదరాబాద్లో యూత్ డే సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఈ తెలంగాణ విద్యార్థి జనసమితి, యువజన సమితి ఆధ్వర్యంలో ఈ సదస్సుకు విద్యార్థులు, యువకులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి పరిపాలన చేసినటువంటి కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుడైనటువంటి శ్రీకాంతాచారిని ఏమి పట్టించుకోకపోవడం, అంటే చాలా వరకు ఉద్యమకారులందరినీ కూడా పక్కకు పెట్టి తన స్వార్థం కోసం పనిచేసినటువంటి వ్యవస్థ మనకు కనిపిస్తున్నది. నిన్న కూడా ఇక్కడ వాళ్ళు దీక్ష చేశారు, కానీ శ్రీకాంతాచారిని గుర్తు చేసుకోకపోవడం అనేది చాలా విచారకరం. ముఖ్యంగా శ్రీకాంతాచారి ఆశయాలను నెరవేర్చడానికి యూత్ డే ప్రకటించాలి. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 50,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది, కానీ మళ్ళీ ఉద్యోగ షెడ్యూల్ విడుదల చేసి యువకులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఉన్న ఖాళీలన్నీ కూడా నింపాలని, అదేవిధంగా గ్రామాలలో, పట్టణాలలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి చూపించినప్పుడు మాత్రమే శ్రీకాంతాచారి యొక్క ఆశయాలు నెరవేరుతాయి. ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని కోరుతున్నాను. తొలిదశ మలిదశ ఉద్యమంలో ఎంతో ప్రాణత్యాగాలు చేసినటువంటి మన చరిత్ర మనది. మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి తొలి అమరుడు. వాస్తవంగా ఆ రోజు అగ్గిపెట్టి హరీష్ రావు గారు డ్రామా చేసినందుకే శ్రీకాంతాచారి తను పెట్రోల్ పోసుకొని ఆత్మ అర్పణ చేసుకున్న సందర్భం. అలాంటి శ్రీకాంతాచారిని గత ప్రభుత్వం కనీసము దాన్ని ఒక విగ్రహాల రూపంలో చేసింది తప్ప ఏమాత్రం కూడా వాళ్ళ తల్లిని కానీ వాళ్ళ కుటుంబాలను కానీ ఎవరు కూడా ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. అంతేకాకుండా ఈరోజు ఈ వచ్చిన ప్రభుత్వంలో శ్రీకాంతాచారిని ఒక అమరుడుగా, తొలి అమరుడుగా గుర్తించి దాన్ని యూత్ డేగా నిర్వహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తూ ఉంది.